నేషనల్ ఎన్సిబి ప్రెసిడెంట్ గారు మన మధ్యలో రావటం, అలాగనే ఏపీ ప్రెసిడెంట్ గారు మన మధ్యలో రావటం, చిత్తూరు జిల్లాలో నుండి జోషువా గారి ద్వారా ఇలాంటి ఒక గొప్ప ఊరేగింపు మాత్రం కాదు, క్రైస్తవులకు జరుగుతున్న దాడుల్ని అడ్డుపరచాలి, దీనికి ఒక ముగింపు పెట్టాలని ఇంతగానో భారం కలిగి చిత్తూరు మీద వచ్చిన అందరికీ చిత్తూరు తరపున నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే మణిపూర్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వమైనా సరే రాష్ట్ర ప్రభుత్వమైనా సరే దీని విషయంలో ఇంతవరకు ఏది కూడా మాట్లాడలేదని మీడియా ద్వారా మనం వింటున్నాం. కాబట్టి ఇంకా ఊరేగింపు చేయటానికి ఈ చిత్తూరు జిల్లాలో ఈ విధంగా ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటంటే ఇంతవరకు కూడా ప్రభుత్వం దీని గురించి ఏ విషయంలో కూడా దాని బాధ్యత తీసుకోకుండా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతో మంది చర్చలు పోగొట్టుకున్నారు, ఎంతో మంది ఆస్తిని పోగొట్టుకుని వీధులు అడవుల్లో ఉండటం మేము గమనిస్తున్నాం. కాబట్టి ఇలాంటి సమస్యలు ఏ మతమైన మన భారతదేశం అందరూ స్వేచ్ఛగా ఆరాధించే దేశం అది. కాబట్టి ఇలాంటి దేశంలో ఒక వర్గానికి ఈ విషయంలో దాని ప్రభుత్వం కానీ కేంద్రం కానీ ఏ విషయంలో కూడా మాట్లాడకుండా అడుగుతాం. చాలా చాలా విశాలమైన సంగతిని మాత్రం తెలియపరుస్తున్నాం. కాబట్టి త్వరగా చిత్తూరులో జరుగుతున్న ఈ యొక్క ఊరేగింపు చూసి త్వరగా ప్రభుత్వం వారు యాక్షన్ తీసుకొని మరి ఎంతవరకు ఆస్తిని పోగొట్టుకున్నారో, ఎంతవరకు మరి జనాలను చనిపోయినారో అందరికీ తెలుసు. ఈ విషయంలో వెంటనే తెలిసి ఎవరెవరు ఏదో విషయంలో ఆలయం పోగొట్టుకుంటాం, మరి ఆస్తిని పోగొట్టుకుంటాం, వెంటనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకొని వెంటనే వారికి కావాల్సినది చేసి ఒక సమాధానాన్ని అక్కడ మాట్లాడి ఒక సమాధానాన్ని కలిగించాలని కూడా మేము వినయంగా ప్రేమతో ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ దినము ఏ విధంగా ఏర్పాటు చేసినా మరి జోషువా గారికి నా యొక్క వ్యక్తిగతమైన మన చిత్తూరు పాస్టర్స్ తరపున నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. మరి మీడియా వారు కూడా మాతో కూడా ఇంతవరకు సహకరించి మరి అన్ని విషయాల్లో మాతో రావటాన్ని బట్టి మీడియా వారికి కూడా మా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. మాట్లాడిన జోబ్ మామకి థ్యాంక్స్ చెప్తూ, అలాగే వీళ్ళకి ఒక 2 చైర్లు ఇస్తే పాపం కూర్చొని ఉంటే